హలో వెల్కమ్ టు జిఆర్టీవీ హెల్త్ ఛానల్. చలిగా ఉందని నకసిక పర్యాతం దుప్పటి తన్ని నిద్రపోతున్నారా? అలా నిద్రపోతే ఏం జరుగుతుందో ఇప్పుడు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. చలికాలం మొదలైంది. ఈ చలిలో వెచ్చగా నిద్రపోవాలని చాలామందికి అనిపిస్తుంది. చలిలో శరీరాన్ని రక్షించుకోవడానికి చాలామంది దుప్పట్లు, వెచ్చని స్వెటర్లను ఉపయోగిస్తారు. కానీ కొందరికి రాత్రి పడుకునేటప్పుడు తల నుంచి పాదాల వరకు బెడ్షీట్ ఫుల్లుగా కప్పుకునే అలవాటు ఉంటుంది. కానీ ఇలా పడుకోవడం వల్ల రకరకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ నిద్ర అలవాటు వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయో తెలుసుకుందాం. చర్మానికి హానికరం. చలికాలంలో ముఖంపై బెడ్షీట్ వేసుకొని పడుకోవడం వల్ల మీరు శ్వాస నుంచి వెలువడే అపరిశుభ్రమైన గాలి బయటకు వెళ్ళదు. ఈ చెడు గాలి చర్మం రంగు మారడానికి కారణమవుతుంది. అంతేకాకుండా చర్మం ముడతలు, మొటిమలు సహా ఇతర చర్మ సమస్యలు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఊపిరితిత్తుల సమస్య. ముఖానికి దుప్పటి కప్పుకొని నిద్రించడం వల్ల ఊపిరితిత్తులకు గాలి అందదు. దీనివల్ల ఊపిరితిత్తులు సంకోచించుకుంటాయి. ఇలాంటి అలవాటు వల్ల క్రమంగా తలనొప్పి, ఆస్మా వంటి అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. రక్త ప్రసరణను ప్రభావితం చేస్తుంది. నిండా దుప్పటి తన్ని పడుకోవడం వల్ల శరీరానికి తగినంత ఆక్సిజన్ అందదు. శరీరంలోని ప్రతి అవయవానికి రక్తం సరైన మోతాదులో ప్రవహించదు. అలసట. ముఖంపై దుప్పటి కప్పుకొని నిద్రపోతే ఆక్సిజన్ అందదు. దీనివల్ల విపరీతమైన అలసట కలుగుతుంది. అంతేకాకుండా తలనొప్పి, వికారం, తల తిరగడం వంటి సమస్యలు కనిపిస్తాయి. జుట్టు రాలే సమస్య. తలపై దుప్పటి కప్పుకొని నిద్రించడం వల్ల జుట్టు మూలాలు బలహీనపడి జుట్టు రాలడానికి దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు. నిద్రపోవడంలో ఇబ్బంది. తల నుండి కాలి వరకు దుప్పట్లు ధరించి నిద్రించే అలవాటు శరీర ఉష్ణోగ్రతను పెంచుతుంది. దీని కారణంగా శరీరానికి చెమటలు పట్టడం ప్రారంభమవుతుంది. దీనివల్ల నిద్ర సరిగ్గా పట్టదు. గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువ. తల నుంచి కాలి వరకు దుప్పటి కప్పుకొని నిద్రించే అలవాటు వల్ల శరీరానికి సరిపడా ఆక్సిజన్ అందదు. ఈ అలవాటుతో గుండెపోటు, శ్వాసకోశ సమస్య వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. హాయ్ ఎవ్రీవన్, నేను మీ పావని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ. హాయ్, ఐఎమ్ జ్యోతి సింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ ఛానల్. అందరికీ నమస్కారం. నా పేరు సంబిత్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ. థ్యాంక్ యూ.